విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా 85-79వ వార్డుల్లో ఉన్న మినీ జగదాంబ ఎన్టీఆర్ విగ్రహమునకు, శివాలయం దగ్గర హైవే పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, అగనంపూడి పాత ఊర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, పైలాన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు 85వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రీ దశేంద్ర ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు వస్త్రాలను అందజేయడం జరిగింది. తదనంతరం క్లస్టర్ వారీగా ఏర్పాటు చేసిన 85-79వ వార్డు హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మహానాడును వీక్షిస్తూ సాంస్కృతిక నిత్య కార్యక్రమాలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. 2026 మహానాడులో స్త్రీ శక్తి ప్రధాన థీమ్గా 33% ప్రాధాన్యత, కార్యకర్తల బలోపేతం, అభివృద్ధి, పెట్టుబడులు, వర్చువల్ మహానాడుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ మరియు పల్లా శ్రీనివాస్ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 1 పరిశీలికలు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, పార్లమెంట్ ఉపాధ్యక్షులు కరణం సత్యారావు, మాజీ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ కర్రి అప్పలరాజు, 79వ వార్డు అధ్యక్షులు కరణం జగదీష్, నెల్లి శ్రీనివాసరావు, డొక్కా రమేష్, గంతకోరు అప్పారావు, బలిరెడ్డి సత్యనారాయణ, కుర్రాయి నాగార్జున, కో క్లస్టర్ గల్లా రుద్రకుమార్, విందుల రాజు, గొల్లవిల్లి నూకరాజు, కమాండో గజ్జల నూకరాజు, మాడిస వెంకట్రావు, దంతలూరి సుబ్బరాజు, గల్లరాజు, కడవల రమణ, ఏలూరి రాజేష్, మిల్లికోటి, ఈగల పోలినాయుడు, ఏదూరి గౌరీ, అండి బోయిన మంగరాజు, చందు రమేష్, శివరామకృష్ణ. గాజువాక నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ, ఉపాధ్యక్షురాలు గంతకోరు సత్యవతి, సింగిడి సింహాచలం జి. రాజు, 85వ వార్డు మహిళా అధ్యక్షురాలు గీతా అన్నపూర్ణ, 79వ వార్డు మహిళా అధ్యక్షురాలు గల్లా హనిత, శిరీష, పద్మ, హైమా, స్వాతి, భవానీ, సుధ, భాను, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Okay.